నేను బెంగళూరులో పనిచేస్తూ ఉండేవాడిని. సడన్గా మా మిత్రుడు ఒకరు కర్నూలు నుండి ఫోన్ చేశారు. ఇట్లా ఇట్లా సార్ వస్తున్నారు, కలవండి అన్న. మీ ఆశీర్వాదం కోసం వచ్చావంటే చెప్పేశాను. మీకు నా ఆశీర్వాదంతో ఏం పని అని చూసారు. ఒక్క నిమిషం అలాగా నిశ్చేష్లు అయిపోయాను. ఆఫీసర్ అంటున్నారు, మీ జీవితం మీ వల్ల కాదా, మీ చేతిలో లేదా, నా ఆశీర్వాదం కోసం వచ్చారా? ఇది ఎలాగ సరిపోతుంది చెప్పండి? ఇందులో సత్యం ఉందా? మీరు ఎప్పుడైనా అహం బ్రహ్మాస్మి అని విన్నారా? తత్వమసి అని విన్నారా అని ఆపేశారు. అప్పుడు నాకు తెలిసి వచ్చింది, ఓసారి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఫైనాన్స్. ఎవరైనా సరే తెలియనిది తెలిస్తే చాలా హ్యాపీ అవుతుంది. అదే చేశాడు సార్, మందు వేసేసాడు. ఒకరోజు చెప్పాను, సార్ మీరు ఏం చెప్తారు చేస్తాను, ఈ యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మికంలో నేను నా చేతులు ఏమిటో చేస్తాను సార్ అనే మాట ఇచ్చేసాను. ఆ రోజు చెప్పారు, ఇంట్లో నీవు కర్ణాటకలో అంతా కూడా లేదు భారం, మొత్తం ధ్యానాన్ని అంతా కూడా ప్రచారం చేయాలి, ఆధ్యాత్మిక శాస్త్రం అంతా బోధించాలి, నువ్వు రెడీ అయిపో, నీదే రెస్పాన్సిబిలిటీ. ఆ రోజే చెప్పేశారు. సో ఆ రోజు ఇక అలాగే సార్ అని చెప్పేశాం. సారు వెళ్ళిన 1 వీక్లోనే బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేసేసాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి తలమానికమైనది ఈ గుంతకల్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొట్టమొదటి నుంచి కూడాను. ఇక్కడి నుంచే మరి తులసి దళం నేను రాయడం ప్రారంభించాను. ఇక్కడి నుంచే మరి మన ప్యాంప్లెట్స్ అన్ని కూడాను చక్కగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచే మన మ్యాగజైన్స్ స్టార్ట్ కావడం. పిరమిడ్ ధ్యానం అనే ఒక చక్కటి మనం మ్యాగజైన్ మనం ఇక్కడి నుంచి ప్రారంభం చేశాం. యాక్చువల్ చెప్పాలంటే గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ మన పిఎస్ఎస్ఎన్ మూవ్మెంట్ బ్యాక్ బోన్ అనొచ్చు. ఎందువల్లంటే మేము స్టార్ట్ చేసినప్పుడు పుస్తకాలు ఏవి ఉండేవి కాదు. ఒక బిఏ మాస్టర్ కర్నూలు ఉంటే ఒక బిఏ మాస్టర్, తర్వాత అరుణ మేడం అనేది నేను అన్న పుస్తకం రాసింది, గణపతి మాస్టర్ మెసేజెస్. ఒక బిఏ మాస్టర్ పుస్తకము ధ్యానముకు ఆవశ్యకత అని చెప్పేసి ఒక పాంప్లెట్ మాత్రం వచ్చింది కర్నూలు నుండి. కానీ గుంటకల్లో సొసైటీ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఎన్నో పాంప్లెట్స్ మురళీధర్ గారు తయారు చేశారు. ధ్యానం వల్ల లాభాలు అనేది ఒకటి తెచ్చారు, ఒక ప్యాంప్లెట్, అది 4 పేజెస్ ప్యాంప్లెట్. అదే తీసుకొచ్చేవాడు ఎక్కడికైనా సార్. అప్పుడు నేను అడిగాను, సార్ మనం ఏదైనా చిన్న చిన్న ప్యాంప్లెట్ కొడదాం అంటే, ఓకే నువ్వు రాయి కొట్టేద్దాం అన్నాడు. సో ఫస్ట్ ప్యాంప్లెట్ నా ద్వారా వచ్చింది అంటే సూక్ష్మంలో మోక్షం అనేది. అన్నమయ్య ధ్యాన జ్ఞానబోధ అని పత్రిజీని స్వహస్తాలతో వైట్ పేపర్లో రాపించి దాన్ని టైపింగ్ చేయించి సింగిల్ కలర్ పాంప్లెట్ అప్పుడు దాన్ని దీనికి ధ్యానానికి లింక్ చేస్తూ నీ డబ్బులతోనే కొట్టించాలన్నాడు. ఓకే అన్న, నేనే పెట్టుకున్నాను. అది ప్రింట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్యాంప్లెట్ కూడా రెడీ చేసిస్తాం ధ్యానాన్ని గురించి అనేసి దాన్ని టైప్ చేసి ఇంటింటికి ఇచ్చేది మా ధ్యాన ప్యాంప్లెట్ని. ఇది వాళ్ళు ధ్యానం గురించి ఒక ప్యాంప్లెటా, ఈరోజు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఆ ప్యాంప్లెట్ ఇచ్చినప్పుడు ఉన్న తృప్తి ఇప్పుడు రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం. కానీ అప్పుడు కొత్తగా ఒక ప్యాంప్లెట్ ధ్యానాన్ని గురించి చెప్పడం. కొన్నాళ్ళు అయితే ఆ న్యూస్ పేపర్ టైపు మన ఈనాడులో లోకల్ సిటీఏషన్ ఉంటుంది కదా, ఆ సిటీఏషన్ సైజులో మ్యాటర్ అంతా పెట్టించేసి మన కుర్రోడితోటి ఏలూరు రోడ్డు అనుకున్నాం అనుకో, ఏలూరు రోడ్డు ఒక 2-3 కిలోమీటర్లు ప్రతి కొట్టికి ఒక పేపర్ తిరిగి ఇస్తూ వెళ్ళిపోయేవాడు. మంచి మిత్రబృందం, చాలా మంచి విజయవాడ సొసైటీ అంటే అసలు ఎటువంటి మిత్రబృందం అంటే అట్లా ఉండేది. నన్ను ఇలా చేద్దామంటే ఎస్ అంటే ఎస్ఏ, ఫైనాన్స్ అన్నది అసలు లెక్క సమస్యే కాదు. మనం మునుగుతున్నామా తేలుతున్నామా, ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా ఈనాడు సిటీఏషన్లో ఉన్నట్టుగా అంత సైజు వేసి రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ప్రతి షాప్లో మన పేపర్ ఒకటి వాడాలి. అట్లా ధ్యానం వైపు ఆకర్షింపజేయాలంటే ఏం చేయాలి? ప్రచారానికి ఒక పక్క సప్తాహాలు చేసుకుంటాం, సప్తాహాలు మండల ధ్యానాలంటే మండల ధ్యానాలు చేయటం, ఈ లోపే ఇట్లా పేపర్లు పంచటం. పత్రి సారు గొప్పతనం ఏంటంటే జ్ఞానానికి ఇచ్చే విలువ అపారం. జ్ఞానం ఆయన జ్ఞాన జ్యోతి. గుంతకల్ నుంచి ఇంపార్టెంట్గా ఏంటంటే
ధ్యానంలో ఉన్న అంతర్యాత్రలని ఒక అబ్బాయి కృష్ణ 10th క్లాస్ అవుతుండే. ఆ అబ్బాయికి చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చేటివి. ఆ అబ్బాయి పుస్తకమే రిలీజ్ చేసాం, 2nd book చేసేసాం అది కరెక్ట్గా చెప్పాలంటే. ఇక 3rd book ఏంటంటే ధ్యానం శరణం గచ్చామి. సార్ ఒక పుస్తకం తయారు చేద్దాము, మీరు రెడీ చేసి ప్రింట్ చేద్దాం సార్ అన్నారు. నేను కాదు, నువ్వే రాయన్నాడు. పోనీ మీరు చెప్పండి, నేను రాసుకుంటాను, అది కూడా లేదన్నా. పోనీ టిప్స్ ఇవ్వండి సార్ అన్న. నో టిప్స్, నీ ఇష్టం, నీకేమనిపిస్తుంది రావయ్యా, నేను ఉన్నాను కదా అన్న. సర్లేదు సార్. సో ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో, నేనైతే సమాధానాలు ఏ విధంగా పొందానో అదే ప్రశ్న సమాధానం నేనే రాసుకుంటూ వచ్చాను. సో అది మళ్ళీ సార్కి ఇవ్వడం, సార్ దాన్ని బాగా కరెక్ట్ చేయడం. అంటే నేను ఎంత కష్టపడ్డానో సార్ అంత కష్టపడ్డాను దానికి. సో ఆ విధంగా ధ్యానం శరణం గచ్చామి రావడం జరిగింది. 1996 బుద్ధ పౌర్ణమి రోజు అది రిలీజ్ అయింది కర్నూలులో. ఎమ్మెగనూరు నుండి టిబెట్ యోగి లోక్ సంగ్రామ గారు రాసినటువంటి యూ ఫర్ ఎవర్ అనే దాన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేయండి అని సార్ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బుక్ను మేము మరణం లేని మీరు అని పిజే రామ్మోహన్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మేజర్ బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది అంటే, వన్ ఆఫ్ ద ఫారినర్ ఈ వాజ్ గోయింగ్ టు పుట్టపర్తి, కర్నూలు పుట్టపర్తి వెళ్తుంటే మన ఆ రివర్ ఉంటుంది కదా మన పిరమిడ్ వెనక, అక్కడి నుంచి ఆయనకు ఆ పిరమిడ్ కనపడేది. సో ఆన్ ద వే పుట్టపర్తి పోతున్నప్పుడు వాళ్ళకు ఎక్కడనో ఏందబ్బా ఈ పిరమిడ్ ఏంటి చూద్దామని వాడు మన పిరమిడ్ దగ్గరకు వచ్చాడు. పిరమిడ్ దగ్గరకు వచ్చి కొంచెం పిరమిడ్లో కూర్చొని నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ ఒరిజినల్ బుక్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన పుట్టపర్తికి. సో ఆ బుక్ కర్నూలు నుంచి హైదరాబాద్ రాగానే ఆ బుక్ చదవటము, ఇంకా ఆ బుక్ నక్షత్ర మిత్రులు నాకు పిజి రామ్మోహన్ రావు గారు ట్రాన్స్లేట్ చేయటము, అలా వచ్చింది మనకు. ఆయన ఎవరో ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ ఈరోజు నాకు తెలిసి బాగా అందరు చదివిన పుస్తకంలో నక్షత్ర మిత్రులు, దాని ఇంగ్లీష్ వర్షన్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, ప్రిడియన్స్ అంటున్నారు కదా, ఆ బుక్ అలా వచ్చింది మనకు. ఆయన నేను పత్రి సారు ఆడ హోటల్ రూమ్లో కూర్చుంటాం, పాంప్లెట్లు, బ్రోచర్స్, బుక్స్ ఇవన్నీ వచ్చేవి. సరే నా ఏదో జర్నలిజం కదా, ఆయన ఇద్దరం కూర్చొని కరెక్షన్స్ చేస్తూనే ఉండేవాళ్ళం. అది రాత్రి పగల తెలియదు, మొత్తం అంత ఏసీ రూమ్ కదా, మొత్తం ఉంటుంది. నువ్వు పని ఏంటంటే ఇదే పాపం ఎక్కడి నుంచి తాడిపత్రి నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి వాళ్ళందరూ పాంప్లెట్స్, బ్రోచర్స్, చిన్న చిన్న బుక్స్ ఎత్తుకొని వస్తారు. ఆశ్చర్యకరంగా పత్రి సారు నిజంగా ప్రతి ఒక్కరు రైటర్ కావాలా, మీ ఆత్మకథను మీరే రాసుకో, ప్రతి ఒక్కరికి రచయితగా కావగలిగినంత శక్తి ఉంది అని ఆయన చెప్పేవాడు. దాన్ని నిజం చేస్తూ వాడు ఏదన్నా తీసుకురండి, ఏదో ఒకటి వాడు తాపత్రయం, జ్ఞానం రిలేటెడ్గా ఒక తాపత్రయంతో తీసుకొస్తారు. దాన్ని మళ్ళీ మేము మార్చి గీచి చేసి వాడికి మంచి ఫార్మాట్లో తయారు చేసి వాడికి ఇచ్చి వాడు సంతోషంగా పోయి దాన్ని ప్రింట్ చేసుకుని ఆ పాంప్లెట్ని పంచాం. అట్లా